భారతీయ రైల్వే చరిత్రలో ఒక బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. ప్రయాణికులపై ఎలాంటి టికెట్ భారం వేయకుండా ఆదాయం పెంచుకునేలా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఒక ప్యాసింజర్ రైలుకు ప్రైవేట్ బ్రాండ్ పేరు ఖరారు చేశారు. ఇప్పటి వరకు మనం భోగిలపై వాణిజ్య ప్రకటనలు చూసాం కదా. ఇప్పుడు ఏకంగా రైలు పేరులోనే ఒక పాపులర్ కూల్ డ్రింక్ బ్రాండ్ పేరు కలిసిపోయింది. లక్నో నుంచి ఢిల్లీ మధ్య నడిచే ప్రతిష్టాత్మక తేజస్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు సరికొత్త పేరుతో పట్టలేకపోతోంది. పాపులర్ కూల్ డ్రింక్ బ్రాండ్ స్ప్రైట్ తో కుదిరిన ఒప్పందం కారణంగా ఈ రైలును స్ప్రైట్ తేజస్ ఎక్స్ప్రెస్ గా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ సంచలన మార్పు వెనుక ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్సిటిసి ఉందన్నమాట. స్ప్రైట్ బ్రాండ్ ను తయారు చేసే సంస్థతో ఐఆర్సిటిసి 6 నెలల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రైలు బ్రాండింగ్ హక్కులతో పాటు ప్రకటనల హక్కులను పూర్తిగా ఆ సంస్థ కేటాయించింది. ఆగస్టు 19 నుంచి నవంబర్ 11 వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. ఈ సమయంలో లక్నో ఢిల్లీ మధ్య ఇరువైపులా నడిచే 82501, 82502 నెంబర్ల రైళ్లను స్టేషన్లలో స్ప్రైట్ తేజస్ ఎక్స్ప్రెస్ అనే పేరుతోనే అనౌన్స్ చేస్తారు. మైకుల్లో వినిపించే శబ్దాల నుంచి స్టేషన్ డిస్ప్లే బోర్డుల వరకు అంతటా ఈ కొత్త పేరే దర్శనమిస్తుంది. సాధారణంగా రైల్వే శాఖకు ప్రయాణికుల టికెట్ల ద్వారానే ప్రధాన ఆదాయం వస్తుంది. అయితే ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి నాన్ ఫేర్ రెవెన్యూ అనే ఒక కొత్త మోడల్ ను రైల్వే వేగవంతం చేస్తుంది. అందులో భాగమే ఈ వినూత్న ప్రయోగం. టికెట్ ధరలు పెంచితే సాధారణ ప్రయాణికులపై తీవ్ర భారం పడుతుంది. ఆ భారం వెయ్యకుండానే వాణిజ్య ప్రకటన ద్వారా కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించొచ్చని రైల్వే అధికారులు భావించారు. ఈ క్రమంలోనే దేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ కంపెనీ బ్రాండ్ పేరును ప్యాసింజర్ రైలుకు జోడించారన్నమాట. ఈ వినూత్న ప్రయోగానికి తేజస్ ఎక్స్ప్రెస్ ని ఎందుకు ఎంచుకున్నారో ఒకసారి మనం చూస్తే, తేజస్ ఎక్స్ప్రెస్ అనేది ఇండియన్ రైల్వేస్ లో ఒక ప్రీమియం ట్రైన్. దీనిని ఐఆర్సిటిసి ప్రైవేట్ పద్ధతిలో నిర్వహిస్తోందన్నమాట. అందులో అత్యాధునిక వసతులుంటాయి. ప్రయాణికులకు మెరుగైన ఆన్ బోర్డ్ సేవలు లభిస్తాయి. ప్రతి సీటు దగ్గర వినోద సాధనాలు అందుబాటులో ఉంటాయి. కార్పొరేట్, వ్యాపార ప్రయాణికులు ఎక్కువగా కనెక్ట్ అయ్యే రైలు ఇదన్నమాట. అందుకే ఈ పైలట్ ప్రాజెక్టు కోసం అధికారులు తేజస్ రైలుని ఎంపిక చేశారు. ఇక్కడ ఇంకో ముఖ్యాంశం మనం గమనించాలి. ఈ రైలును ఐఆర్సిటిసి ప్రైవేట్ గా నడుపుతున్నప్పటికీ మౌలిక సదుపాయాలు మాత్రం భారత రైల్వేవే. రైల్వే ట్రాక్లు, స్టేషన్స్, సిగ్నలింగ్ వ్యవస్థ వంటి మౌలిక వసతులను వినియోగించుకుంటున్నందుకు గాను ఐఆర్సిటిసి భారత రైల్వేకు నిర్ణీత రుసుం కూడా చెల్లిస్తుందంట. ఈ సరికొత్త పద్ధతి ద్వారా ఐఆర్సిటిసికి భారీగా ప్రకటనలు రాబడి లభిస్తుంది. ఆ రాబడిలో నిర్ణీత భాగం భారత రైల్వేకు కూడా అందుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే రాబోయే రోజుల్లో మరిన్ని ప్రీమియం రైళ్లకు ఇలాంటి ప్రైవేట్ బ్రాండ్ పేర్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ రైళ్ల బోగీలపై విభిన్న బ్రాండ్ పెయింటింగ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా రైలు పేర్లోనే బ్రాండ్ పేరును కలిపేశారు. ఈ మార్పు ప్రయాణికులు తీవ్ర ఆసక్తిని కూడా రేకెత్తిస్తోంది. రైల్వే చరిత్రలోనే ఇది ఒక నయా ట్రెండ్ గా మారబోతుందని నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది? ఒక ప్రభుత్వ ట్రైన్ కు అదనపు ఆదాయం కోసం ట్రైన్ పేరునే మార్చడం కరెక్టేనా? తప్పకుండా కామెంట్ చేయండి వీడియో కింద.